నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గిర్ అడవుల్లో మోదీ లయన్ సఫారీ, ఆసియా సింహాలకు గిర్ నిలయమన్న ప్రధాని. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గోటిపాటి. 40,336 కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడి. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సీఎం హాలేక, టీడీపీకి మాత్రమే సీఎం అన్నది సమాధానం చెప్పాలి, డిమాండ్ చేసిన మాజీ మంత్రి శైలజానాథ్. ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. సాయంత్రంలోగా వెల్లడి కానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు. జావా తెలుగు ట్రైలర్ గూస్ బంప్స్ పక్క. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా. కివీస్ ను 44 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా. 5 వికెట్లతో న్యూజిలాండ్ ను కకావిలకలం చేసిన వరుణ్ చక్రవర్తి. స్టాక్ మార్కెట్ మోసాల కేసు. సెబీ మాజీ చీఫ్ కు కాస్త ఊరట. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన సఫారీ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గిర్ అడవుల్లో ఈ ఉదయం సఫారీకి వెళ్లాను. ఆసియా సింహాలకు గిర్ అటవీ ప్రాంతం నిలయమైన విషయం తెలిసిందే. గిర్ పర్యటనను నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎన్నో పనులకు సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తుంది. గత అనేక సంవత్సరాలుగా చేపట్టిన సమిష్టి ప్రయత్నాల కారణంగా ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతుంది. ఆసియా సింహాల ఆవాసాలను సురక్షించడంలో గిరిజన సమూహాలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళల పాత్ర కూడా ప్రశంసనీయం. అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలి. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వన్యప్రాణుల సంరక్షణలో భారత్ చేస్తున్న కృషికి గర్విస్తున్నా అని ట్వీట్ చేశారు. అందరూ గిర్ అడవులను సందర్శించాలని సూచించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే 40,336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. 22,709 కనెక్షన్లు రైతులకిచ్చి ఇప్పటికే వినియోగంలోకి తెచ్చామని వెల్లడించారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు 2.60 లక్షల ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ కు 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారని, ఇకపై ఎలా జరగకుండా చూస్తామని గొట్టిపాటి చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని తెలిపారు. డిస్కంల మధ్య రేట్లలో అంతరం లేకుండా చూస్తామని చెప్పారు. చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే, పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పగానే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ వెనక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజు
రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ గానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా 3 సబ్ స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక, ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం, సబ్ స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కమ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికీ 70 సబ్ స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామంలోని చిన్నారులు గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మోకాలపై కూర్చొని వేడుకున్నారు. సరైన రహదారి లేక అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందక ఇటీవల 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించారు. బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి లేక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అన్నదే సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఆయన ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. Still I cannot understand and I cannot digest the statement of the Chandrababu Naidu garu. I thought that on yesterday he forgotten himself, or with a pre-planned he may given that statement. The statement is in the meeting, in the government meeting, he given a statement. From here I am instructing. Chandrababu Naidu means CM of the Andhra Pradesh. CM instruction is nothing but an order. He is telling that I am instructing from don't do any favor, don't do any work for YSRCP Congress people and his supporters and that party sympathizers. I won't tolerate. I am going to take you into loop. Don't forget that. Herewith I am telling that don't do anything for YSRCP people. I am asking Chandrababu Naidu garu, Honorable CMG, are you forgotten your position? As a Chief Minister of Andhra Pradesh, you should work according to Indian Constitution, which is given by Dr. Babasaheb Ambedkar. You do not have any freedom to do all those things. This state belongs to Andhra Pradesh people. Andhra Pradesh voters, not your Telugudesham. You are not Telugudesham. You are not belongs to the Telugudesham party Chief Minister. You are a Chief Minister of Andhra Pradesh. Don't forget that. You are indirectly denying the 40% people for the governance and benefits and welfare schemes. You are telling that one very bitter word, that is a political governance. I don't know what is the political governance. That means only political party and their belongings only they are going to do and take everything. What is the political governance? Rajakiya, after becoming a CM, no Rajakiyam, Mukhyamantri garu. Sir, there is no politics. There is only people. Remember, you are put a place where it should not be touched. Your words, your statement going to increase discrimination in this state. Discrimination is banned by the Indian Constitution. At the same time, you are developing lot of tensions in between the groups of the people in the name of the political parties. This is also unconstitutional. So beware. You are telling I am very senior, 40 years political industry. Is it the message? This is the message you are going to give to the future generations? Hatedness, discrimination, and not believing the people and take caring only their party. Or you think this is the old dynasties? This is not the dynasty politics. This is democratic under Indian Constitution, which is given by the Dr. Babasaheb Ambedkar. Don't forget that. We are condemning that. All your statements as a Chief Minister, please withdraw those words. If that is not happened, please think yourself.
What బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం చావా. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజయన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న చావా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకువెళ్తున్న చావాను ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తుంది. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ధైర్యం, కీర్తిల గొప్ప మేళాయింపుతో ఆవిష్కృతమైన అద్భుత దృశ్య కావ్యం ఇప్పుడు తెలుగులో వస్తుందంటూ ట్రైలర్ ను విడుదల చేసింది. గూస్ బంప్స్ తెప్పించే దృశ్యాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. గ్రూప్ ఏలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. తద్వారా గ్రూప్ ఏలో అగ్రస్థానం నిలిచింది. ఇక సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 4న దుబాయ్లో జరగనుంది. ఇక నేడు న్యూజిలాండ్ తో మ్యాచ్ విషయానికొస్తే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ లో అలరించాడు. దుబాయ్లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. ఓ మెస్తారు స్కోరును కాపాడుకోగలదా అని సందేహాలు వ్యక్తమైనప్పటికీ స్ఫూర్తిదాయక ఆట తీరు కనపరిచిన భారత్ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ ను 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆల్అౌట్ చేసింది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ విల్ యంగ్ 22, కెప్టెన్ మిచెల్ సాటన్ 28 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ ఫలితంతో సెమీస్ లో ఎవరితో తలపడతారన్న దానిపై స్పష్టత వచ్చింది. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్స్ కు అర్హత సాధించాయి. మార్చి 4న దుబాయ్లో జరిగే తొలి సెమీస్ మ్యాచ్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో, మార్చి 5న లాహోర్ లో జరిగే రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ తో ఆడనుంది. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్ లో భారత్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్ దుబాయ్లోనే జరుగుతుంది. స్టాక్ మార్కెట్ లో సెబీ మాజీ చైర్పర్సన్ మాధవిపురి బుచ్ కు కాస్త ఊరట లభించింది. మాధవి మరో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలపై చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనలపై ఆరోపణలపై మాధవిపురి బుచ్ మరో 5గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై మాధవి, హోల్ టైమ్ సభ్యులు అశ్విని భాటియా, ఆనంద్ నారాయణ్ జీ, కమలేష్ చంద్ర వంశీ, బీఎస్సీ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈఓ సుందర రామమూర్తిలు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. రేపు వీటిపై విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలపై మంగళవారం వరకు చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అవినీతి నిరోధక విభాగాన్ని జస్టిస్ శివకుమార్ డీకే ఆదేశించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపాల్ బి శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు 8:45 లోపు పరీక్షా కేంద్రంలో విద్యార్థులు హాజరు కావాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతి ఇవ్వబడదని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లలోనికి అనుమతించబడవని తెలిపారు. సీసీ కెమెరా నిఘా మధ్య పరీక్షల నిర్వహణ జరుగుతుందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 160 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి మరుసటి రోజు వచ్చే సమయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. హాల్ టికెట్ తీసుకుని విద్యార్థులు త్వరగా హాల్ టికెట్ తీసుకోవాలని సూచించారు. సో 5th నుంచి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని సూచనలు, కొన్ని మార్పులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాము. మొదటగా ఎగ్జామినేషన్ టైమింగు, ఎగ్జామ్ కొరకు వచ్చే విద్యార్థులందరూ కూడా విధిగా 8:45 వరకు కాలేజీ క్యాంపస్లో ఉండాలి.
ఇంతకుముందు 9 తర్వాత 1 నిమిషం లేట్ అనే నిబంధన ఉండేది. కానీ ప్రస్తుతం ఆ నిబంధన 8:45కి మార్చబడింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా 8:45 ఉదయం కాలేజీ ప్రిమిసెస్లో ఉండాలి. రెండవ సూచన, ఏ రకమైన చేతి గడియారాలు పెట్టుకొని రాకూడదు. అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనే నిబంధన ఉండేది. కానీ ప్రస్తుతం ఏ రకమైన చేతి గడియారాలు ధరించి కాలేజీ ప్రిమిసెస్కి రాకూడదు. అదొక రెండవ నిబంధన. మూడవది, సెంటర్కు సంబంధించిన క్యూఆర్ కోడ్స్ బయట లేబుల్ చేయడము అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సెంటర్ పట్ల, అంటే ఏ విద్యార్థులు అయితే ప్రైవేట్గా రాస్తున్నారో, ఈ కాలేజీలో లేనటువంటి విద్యార్థులు ఎవరికైతే సెంటర్ పడిందో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సూచన ఏంటంటే, దయచేసి వచ్చి ఒకసారి సెంటర్ను చూసుకొని వెళ్ళండి. దానికి అనుగుణంగా మేము ఈ టైమింగ్స్ని మీరు మార్చుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ కాలేజీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా దాదాపుగా హాల్ టికెట్స్ పంపిణీ అంతా పూర్తయింది. కాబట్టి కాలేజీ నుంచైనా హాల్ టికెట్స్ తీసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా మీరు హాల్ టికెట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఏ ఒక్కరికి కూడా హాల్ టికెట్స్ నిలిపివేయడం అనేది జరగదు. విద్యార్థులకు సూచన ఏంటంటే, ఇంకా ఎవరైనా విద్యార్థులు హాల్ టికెట్స్ తీసుకోకపోతే దయచేసి కాలేజీకి వచ్చి హాల్ టికెట్స్ అన్నీ కూడా తీసేసుకోండి. తర్వాత ఈ సెంటర్ నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 95 మంది రాస్తున్నారు, సెకండ్ ఇయర్ 68 మంది రాస్తున్నారు. ఈ సెంటర్లో ఈసారి ప్రైవేట్ క్యాండిడేట్స్ రాస్తున్నారు. కస్తూరిబా కాలేజీ నుంచి కొంతమంది విద్యార్థులు యాడ్ అయ్యారు. ప్లస్ ఈ కళాశాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా యాడ్ అవుతున్నారు. సో విద్యార్థులందరూ కూడా సూచనలు జాగ్రత్తగా చదవండి. వచ్చేప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థుల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కాస్త ఆహారం పెట్టి కాలేజీకి పంపించే ఏర్పాట్లు చేయండి. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ ను తెరిచారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు రావడానికి మాత్రం 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27న ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 1 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. Table 26, table number 26. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని కౌత కామకోటే కళ్యాణ నిలయంలో ఋషి పీఠ పరిష్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2024 సంవత్సరానికి ఆయుర్వేద వైద్య రంగంలో విశేష కృషితో పాటు సాహిత్య రచనలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన అల్లం రాజు గాయత్రీదేవికి పురస్కారాన్ని అందజేసి సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్, ఋషిపీఠం వ్యవస్థాపకులు షణ్ముఖ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఋషిపీఠ పురస్కార గ్రహీత గాయత్రీదేవి మాట్లాడుతూ, ఈ పురస్కారం తనకు లభించడం గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని అన్నారు. ఋషిపీఠంలో ఆయుర్వేద వైద్య అంశాలను రాయడం మూలంగా ఆయుర్వేదాన్ని అందరికీ అందించే అవకాశం తనకు లభించిందని అన్నారు. రాబోయే తరాలకు దృష్టిలో ఉంచుకొని ఆయుర్వేద వైద్యంలోని అనేక అంశాలను తయారుపరుస్తూ మరిన్ని గ్రంథాలను
రచనలను చేయనున్నట్లు తెలిపారు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి అనుభవం కలిగి ఉండటంతో పాటు సాహిత్య రచనలు చేసే సదవకాశం తనకు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యల్ని గౌరవిస్తూ పురస్కారం ఇస్తున్నది. ఆ పురస్కారాల భాగంగా ఈరోజు ఆయుర్వేద విద్యలో విశేష కృషి చేసినటువంటి డాక్టర్ గాయత్రీదేవి గారిని కృషిపీఠ పురస్కారంతో సన్మానించడం జరిగింది. ఇది ఆయుర్వేద విద్యకు చేసుకున్న గౌరవంగా మేము భావన చేస్తున్నాం. ఆయుర్వేద విద్య విషయంలో ఒకవైపు అధ్యాపనం చేస్తూ మరోవైపు గ్రంథాలు రచిస్తూ ఎందరికీ చికిత్స చేస్తూ ఆయుర్వేద విద్య యొక్క ప్రశస్తిని నిరూపిస్తున్నటువంటి డాక్టర్ గాయత్రీదేవి గారిని ఈ విధంగా సత్కరించడం కృషిపీఠం ఆనందంగా సగర్వంగా భావిస్తుంది. ఈ పురస్కారం ఇవాళ నాకు అందడం చాలా చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయుర్వేదంగా వేరే అంటూ దానికోసం ఏదో ఎజెండాలు ఏమీ లేకుండా దీని నుంచి మా పత్రిక ఏమొస్తుందని ఉద్దేశం లేకుండా నడిపినటువంటి కృషిపీఠంలో నేను ఇన్నాళ్ళుగా ఆయుర్వేదం గురించి రాస్తూ ఉండడం, దాంతో పాటుగా నేను రాసిన పుస్తకాలన్నీ కూడా కృషిపీఠం పబ్లిష్ అవ్వడం, ఇవాళ ఈ 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పురస్కారం రజతోత్సవ సందర్భంగా ఇచ్చే పురస్కారం నాకు ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఈటీవీలో కూడా చాలా కార్యక్రమాలు, జీవన జ్యోతి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఈటీవీ లైఫ్లో కానీ సుఖీబోలో కానీ అక్కడ కూడా ఇదే సిద్ధాంతంతో, అంటే నాకు ఈ రిటర్న్ వస్తుందనే ఉద్దేశం లేకుండా నేను కార్యక్రమాలు చేశాను. ఈటీవీ వాళ్ళు కూడా నాకు అదే ఉద్దేశంతో, అంటే మీరు ఇలా మాట్లాడాలని చెప్పకుండా దేశానికి ఆయుర్వేదంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేయించారు. ఇప్పటికీ అవి ఇంకా టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రెండు అంటే ఋషిపీఠంలో రాస్తూ ఉండడం, టీవీలోంచి చెప్తూ ఉండడం, ఆయుర్వేదాన్ని అందరికీ అందించే అవకాశం నాకు దొరికింది. ఆ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు కానీ వాళ్ళు నాకు ఈ పురస్కారం లభించింది. దానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. మేడం, భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఇంకా నేను ఆయుర్వేద గ్రంథాల్లో పెద్ద గ్రంథాలకి, అంటే ఇంతకుముందు అన్ని చిన్న చిన్న రాస్తూ వచ్చాను. ఇప్పుడు ముఖ్యమైనటువంటి గ్రంథాల రచన చరక సంహిత అయింది, ఇప్పుడు సృష్టి సంహిత రాయడం కూడా పూర్తయింది. తర్వాత అష్టాంగ అది ఇంకొక ఆయుర్వేద గ్రంథం, ప్రాచీన గ్రంథం, ప్రామాణిక గ్రంథాలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఈరోజు ఉండేటువంటి ఆయుర్వేద విద్యార్థులు చదువుకుని అనువుగా ఉండేలాగా దాన్ని రీఆర్గనైజ్ చేసి రాసే పని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాస్తున్న అష్టాంగ హృదయం పూర్తవడానికి కూడా మళ్ళీ నాకు 2-3 సంవత్సరాలు పడుతుంది టైం పూర్తి చేయడానికి. అలాగే ఇంకా ఋషిపీఠంలో కూడా నేను ఆయుర్వేదం మీద రాస్తున్నట్టు ఉన్నాయి. ఆయుర్వేదము యోగా కలిపి ఏ విధంగా జనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, ఏదైనా అనారోగ్యాలు వచ్చినా సరే దేనికిగా ఆయుర్వేదము యోగాతో ఇంటి దగ్గరే వాళ్ళకు పరిష్కారం చేస్తున్నారు. మామనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ భవానీనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి మరియు గుంటూరుపల్లి రైతులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని, భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి భూసేకరణలో ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా అధికారులకు ప్రభుత్వానికి సహకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తమ వంతుగా రైతులు సహకరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ భూసేకరణ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లడం జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ను ఇమ్మీడియట్లీ మేము అమల్లోకి తీసుకొస్తాము, నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట అవసరం. ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరెస్పాండెన్స్ కూడా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరెస్పాండెన్స్ జరిగినాయి. అయితే 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి, ఎందుకంటే వాళ్ళకు 150 కిలోమీటర్ల పరిధిలో
ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది, ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే 280 ఎకరాల 50 గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెస్పాండెన్స్ జరిగింది. మెయిన్వెల్గా 253 ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరెస్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? 2021 ఆ ప్రాంతంలో, 2022 ప్రాంతంలో చేశారు. చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మరి మీరు 253 ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిందా? కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యానంటే 17/11/2024 ఇంప్లిమెంటేషన్లో పెట్టింది. మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 43 ద్వారా మీరు ఇమ్మీడియట్లీ 253 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయండి, మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డిల్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాదు, అంతకుముందే 280 ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు, చైర్మన్ అడిగాడు, లెటర్ పెట్టాడు. మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు? 2021 నుండి అంతకుముందు డిమాండ్ ఉన్నది. 2021 కన్నా ముందు కరెస్పాండెన్స్ స్టార్ట్ అయింది. 2021లో వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు, మేము అన్నీ చేస్తాం, మీరు ల్యాండ్ ఇవ్వండి. అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉన్నదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు. అప్పుడు ముద్ద నిద్ర పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గిర్ అడవుల్లో మోదీ లయన్ సఫారీ, ఆసియా సింహాలకు గిర్ నిలయమన్న ప్రధాని. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గోటిపాటి. 40,336 కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడి. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సీఎం హాలేక, టీడీపీకి మాత్రమే సీఎం అన్నది సమాధానం చెప్పాలి, డిమాండ్ చేసిన మాజీ మంత్రి శైలజానాథ్. ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ, సాయంత్రంలోగా వెల్లడి కానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు. జావా తెలుగు ట్రైలర్ గూస్ బంప్స్ పక్క. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా. కివీస్ ను 44 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా. 5 వికెట్లతో న్యూజిలాండ్ ను కకావిలకలం చేసిన వరుణ్ చక్రవర్తి. స్టాక్ మార్కెట్ మోసాల కేసు, సెబీ మాజీ చీఫ్ కు కాస్త ఊరట. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.